carefully. For example, integration, if I take a question, see integral 2x by 1 plus x square into dx. This is a question, okay na? Yeah, 2x by 1 plus x square into dx. This is a question. దీన్ని సాల్వ్ చేయడము డైరెక్ట్ గా పాసిబుల్ కాదు, అందుకే సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడాలి. మీరు బాగా ప్రాక్టీస్ చేస్తేనే సబ్స్టిట్యూషన్ మెథడా కాదా అనేది ఐడియా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రల్ 2x by 1 plus x square, సపోజ్ ఇంటిగ్రల్ 2x అనే క్వశ్చన్ ఉందనుకోండి, డైరెక్ట్ గా చేయొచ్చు. 2 బయట రాసేసి x power 1 dx కాబట్టి 2 into x power 1 plus 1 by 1 plus 1 plus c అంటే x power n plus 1 by n plus 1 చేయొచ్చు. అదే ఓన్లీ డినామినేటర్ ఉందనుకోండి, దానికి డైరెక్ట్ గా ఫార్ములా ఉంది, నిన్ననే ఇచ్చాను నేను. ఇంటిగ్రల్ 1 by 1 plus x square, ఇంటిగ్రల్ 1 by 1 plus x square dx which is tan inverse x అయిపోయింది. కానీ ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ డైరెక్ట్ ఫార్ములా మెథడ్ ఎగ్జిస్ట్ కాదు కాబట్టి దెన్ గో ఫర్ సబ్స్టిట్యూషన్ మెథడ్. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎగ్జిస్ట్ అవుతుందా కాదా ట్రై చేయాలి. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏంటి, ఎప్పుడు కూడా క్వశ్చన్ లోనే ఫంక్షన్ ఉంటుంది, దాని డెరివేషన్ ఉంటుంది, అది సబ్స్టిట్యూషన్ మెథడ్. చూడండి, క్వశ్చన్ లోనే ఫంక్షన్ ఉంది, దాని డెరివేషన్ ఉంది, ఈ ఫామ్ లో ఉంటుంది అనమాట. అంటే డివిజన్ లోనే ఉండాలంటారు, లేదు మల్టిప్లై లో ఉండొచ్చు, స్క్వేర్ రూట్ లో ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, బట్ క్వశ్చన్ లోనే ఫంక్షన్, దాని డెరివేషన్ ఉంటుంది. మొన్నటి క్లాస్ లో దీనికంటే ముందు, అంతకంటే ముందు స్టార్టింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ చెప్పాను నేను. సో ఈ క్వశ్చన్ లో ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ టర్మ్ ఉంది, అంటే ఎక్స్ స్క్వేర్ ని డెరివేషన్ చేస్తే ఎక్స్ వస్తుంది అనేది కన్ఫర్మ్. సో ఫంక్షన్ ఉంది, దాని డెరివేషన్ ఉంది. సో ఎక్స్ స్క్వేర్ కదా ఫంక్షన్, దాని డెరివేషన్ కదా ఎక్స్, కాబట్టి టేక్ 1 plus x square 1 తో పాటు తీసుకోవాలి అని చెప్పాను నేను. ఎందుకంటే అడిషన్ లో సబ్ట్రాక్షన్ లో ఏ నెంబర్ ఉన్నా, ఐ మీన్ కాన్స్టెంట్ ఉన్నా, దాని డెరివేషన్ 0 కాబట్టి ప్రాబ్లం ఉండదు మనకు. సో 1 plus x square is equal to t తీసుకున్నారు అనుకోండి, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే 1 కి 0, x square కి మాత్రం 2x dx which is equal to dt. మనకు కావాల్సిన న్యూమరేటర్ 2x dx. సో which is integral 2x dx is dt, 1 plus x square is t which is integral 1 by t dt. అంటే integral 1 by x dx ఫార్ములా, integral 1 by x dx which is equal to log x plus c, ఓకేనా? సో which is equal to log t plus c which is equal to log of t అంటే 1 plus x square, మనం అదే సబ్స్టిట్యూట్ చేసుకున్నాము, 1 plus x square plus c, ఓకేనా? ఇప్పుడు ఇది డైరెక్ట్ ఫార్ములా, ఎలా సాల్వ్ చేయొచ్చు? సో ఇదే క్వశ్చన్, ఇంటిగ్రల్ 2x by 1 plus x square dx. చూడండి, డినామినేటర్ లో ఉన్న ఫంక్షన్ ని డెరివేషన్ చేస్తే న్యూమరేటర్ వస్తుంది అనేది కన్ఫర్మ్ అయిపోయింది మనకి. 1 plus x square డెరివేషన్ 2x dx అంటే విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈ ఫార్మ్. సో డినామినేటర్ f of x, డినామినేటర్ ఏమో f of x అండ్ న్యూమరేటర్ ఏమో దిస్ ఈజ్ f of x, న్యూమరేటర్ ఏమో f dash of x. సో ఈ f of x ని డెరివేషన్ చేస్తేనే కదా f dash వస్తుంది, 1 plus x square ని డెరివేషన్ చేస్తేనే కదా 2x వస్తుంది. సో ఇది f, ఇది f dash, ఇలా ఫామ్ లో ఉన్నప్పుడు ఆన్సర్ లాగ్ ఆఫ్ f of x. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ f of x. వాట్ ఈస్ f of x? 1 plus x square plus c. అదే మనకు ఆన్సర్ వచ్చింది ఇక్కడ, ఓకే? సో ఈ ఫార్ములాలో ఉంది అని మనకు తెలిస్తే నెక్స్ట్ స్టెప్ ఆన్సర్, అంతే, ఫార్ములా రాయడం, ఆన్సర్ రాసేయడం. తెలియలేదు, వెళ్ళాలి మెథడ్కి వెళ్ళి సాల్వ్ చేసుకొని చేయాలి. సో ఈ తెలియాలి అంటే ఎలా మరి? యూ హావ్ టు ప్రాక్టీస్. ఈ ఫామ్లో ఒక 5-6 చేయాలి. నెక్స్ట్ మీకు నేను ఇంకా ఫార్ములాస్ చెప్తాను, ఆ ఫామ్లో ఒక 5-6, అలా ఒక 4 ఫార్ములాస్ ఉంటాయి. 4 ఫార్ములాస్లో ఒక 5-6 ప్రాబ్లమ్స్ చేస్తే యూ కెన్ క్రియేట్ నానా. ఈ ప్రాబ్లమ్స్ మీరే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకోవాలి, దాని డెరివేషన్ న్యూమరేటర్లో తీసేసుకోవాలి, ఫార్ములా అప్లై చేయాలి, ఆన్సర్ రాసేయాలి, ఫినిష్. సో ఏ కంటిన్యూషన్ ఐఎమ్ గివింగ్ యూ ఫార్ములాస్. This is the first formula and the second formula I am giving you a second one. Integral f dash x by root f of x formula undanukondi, which is 2 root f of x plus c. Okay, f dash x by f of x ante log mod f of x, f dash x by root f of x ante 2 root f of x. దాన్ని ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు. దీనికే రూట్ ఉందనుకోండి, రూట్ వచ్చేస్తుంది, 1 by root x ఫార్ములా 2 root x అవుతుంది, అదే 2 root f of x అనమాట. అండ్ వన్ మోర్ థర్డ్ వన్, ఇంటిగ్రల్ f
dash of x into లేదంటే f dash of x నెక్స్ట్ రాసిన ఏం కాదు f dash of x into f of x whole power n f dash of x into f of x whole power n అంటే ఈ f of x ఉంది దాని డెరివేషన్ కూడా ఉంది దీని ఆన్సర్ ఏంటంటే f of x whole power n plus 1 by n plus 1 plus c అయితే దీన్ని కూడా మనం ఇలా సాల్వ్ చేయొచ్చు f of x ను t అనుకొని ఇది dt అనుకొని సాల్వ్ చేయొచ్చు x power n ఫార్ములా వచ్చేస్తుంది మనకి అండ్ నెక్స్ట్ f dash x by f of x f dash of x into root f of x and one more integral f dash of ax plus b into dx and which is equal to, this is formula number 4, which is equal to 1 by a f of ax plus b plus c. So first మూడు ఫార్ములాస్ అయితే చాలా చాలా సార్లు యూజ్ అవుతాయి గుర్తుపెట్టుకోండి. సో f dash x by f of x, f dash x by root f of x, f dash of x into f of x whole power n. సో ఈ ఫామ్ లో మన క్వశ్చన్స్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా చేయొచ్చు, లేదు మీకు ఐడియా రాలేదు మామూలుగా మనం చేసే మెథడ్ లో సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసుకుని కూడా సాల్వ్ చేయొచ్చు. నౌ ఐ విల్ కంటిన్యూ ప్రాబ్లమ్స్. See here, I'm taking one more example. Yeah, see here, నిన్న మీకు ఈక్వల్ రూట్స్, న్యూమరేటర్ హై ఉన్న రూట్స్ అవి కూడా చెప్పాను మీకు. ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ క్వశ్చన్స్ కూడా ఎలా సాల్వ్ చేయాలో చెప్పాను మీకు. నేను ఎలా ఈక్వేట్ చేసుకొని సాల్వ్ చేయాలో చెప్పాను. అండ్ 9 వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ కూడా ఇచ్చాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ 9 ఫార్ములాస్ ఫర్ లాంగ్ ఆన్సర్ అవి. సో వాటిని కూడా ఎలా యూజ్ చేసుకోవాలో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. నౌ ఐఎమ్ గివింగ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. అండ్ అవుట్ ఆఫ్ దోస్ 9 ప్రాబ్లమ్స్, 9 formulas, that is integral root over 9x square minus 25 into dx. So root over 9x square minus 25, which is x square minus a square form. Okay na? x square minus a square lo x square coefficient undoddu. That's why eliminate x square coefficient. Just take a 9 common. Root over 9 common, x square minus 25 by 9 you will get. ఎందుకంటే ఇక్కడ 9 లేదు కదా, 9 మల్టిపుల్ కూడా లేదు కాబట్టి. You can write 9 as 3 root over x square minus 25 by 9 as 5 by 3 whole square రాసుకోవచ్చు మనం into dx, and which is equal to 3 outside integral root over x square minus 5 by 3 whole square into dx. ఏ ఫామ్ లో ఉంది ఆ ఫార్ములా రాద్దాం. ఇంటిగ్రల్ root over a square minus x square into dx is equal to x by 2 root over a square minus x square, and a square minus x square, sorry, x square minus a square కదా ఇది. Just a minute. x square minus a square, x square minus a square formula ఇచ్చా, a square minus x square ఇచ్చా, a square plus x square కూడా ఇచ్చాను నేను in previous class. x square minus a square కి x by 2 root over x square minus a square and minus a square by 2 cos h inverse x by a, cos h inverse x by a plus c. ఇది ఫార్ములా. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఫార్ములాతో కంపేర్ చేసి x ఏంటి a ఏంటి కన్ఫర్మ్ చేసుకోవాలి. x is x only, a is this 5 by 3. సో a is what 5 by 3. జస్ట్ ఈ ఫార్ములాలో ఇది రాసేస్తే ఆన్సర్ అయిపోతుంది. బట్ ముందు 3 ఉంది మర్చిపోద్దు. 3 into x by 2a root over x square minus a square, x square minus 5 by 3 whole square and minus a square. A is 5 by 3 but a square is 25 by 9, but a square by 2 కాబట్టి 9 into 2 and cos h inverse x xa by a 5 by 3 plus c. Now the last step, you can multiply 3, that is 3x by 2 root over x square minus 25 by 4 minus, you can multiply here also 3 ఇక్కడ కూడా వచ్చేస్తుంది కాబట్టి 3 3 జా క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. అప్పుడు 25 by 3 2 జా 6 మిగిలిపోతుంది
and cos h inverse of 3 will be the numerator and 3x by 5 అవుతుంది plus c is the answer. Okay, so this is the example for this formula. సో ఇలా మనకు a square minus x square ఉంటే అలా మార్చుకోవాలి, ఫార్ములా అప్లై చేయాలి. ప్లస్ ఉంటే అలా మార్చుకోవాలి, ఫార్ములా అప్లై చేసుకోవాలి. ఎస్టర్డే గేవ్ యూ, మనకి ఇంకా వస్తుంటాయి, వచ్చిన ప్రతిసారి మనం చేద్దాము. అండ్ మీకు ఆ 9 ఫార్ములాస్ ఎట్టి పరిస్థితిలో ఆ 9 ఫార్ములాస్ మీరు పర్ఫెక్ట్ ఉండాలి, అప్పుడు మనకు లాంగ్ ఆన్సర్స్ అయిపోతాయి. లేదంటే అన్ని పెండింగ్ అయిపోతాయి నాన్న, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వన్ మోర్ ప్రాబ్లమ్ ఐఎమ్ గివింగ్ యూ. ఐ థింక్ దిస్ ఐ గేవ్ యూ హోంవర్క్, బట్ ఒక్కసారి నేను చెప్తున్నా చూడండి. ఇంటిగ్రల్ 25/9 యా 25/9 కాదు, సి 3తో మనం మల్టిప్లై చేస్తున్నాము. యా దిస్ ఈస్ 25/9. థ్యాంక్ యూ. దిస్ ఈస్ 25/9. వెరీ గుడ్. అండ్ రైట్, సి క్వశ్చన్ ఏంటండి ఇప్పుడు, 3x² by 1 plus x power 6 into dx, ఇది క్వశ్చన్. సో నేను చెప్పా డైరెక్ట్ ఫార్ములా మెథడ్ కాదా అవునా చెక్ చేసుకోవాలి. దిస్ ఈస్ నాట్ డైరెక్ట్ మెథడ్, దెన్ గో ఫర్ సబ్స్టిట్యూషన్ మెథడ్. సబ్స్టిట్యూషన్ మెథడ్ లో మాక్సిమం డినామినేటర్ ని తీసుకుంటే న్యూమరేటర్ వస్తూ ఉంటాయి. కొన్ని క్వశ్చన్స్ కి మాత్రమే డినామినేటర్ కి మళ్ళీ డినామినేటర్ వస్తుంది. సో అది మనకు సాల్వ్ చేస్తుంటే ఈజీగా అర్థమైపోతుంటది, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ 3x² ఉంది నాన్న, x² రావాలి అంటే x³ ని డెరివేషన్ చేయాలి. x రావాలంటే x² ని డెరివేషన్ చేయాలి. అదే x³ రావాలంటే x⁴ ని డెరివేషన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ మనకి x² ఉంది, ఎప్పుడు కాన్స్టాంట్ ని కన్సిడర్ చేయాల్సిన పని లేదు. వస్తే లక్కీగా రావచ్చు, రాకపోయినా ప్రాబ్లం లేదు. అండ్ సైన్ ని కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కాన్స్టాంట్ మనకు చేస్తున్నప్పుడు కాన్స్టాంట్ రాలేదనుకోండి బయట రాసేయచ్చు. ఫంక్షన్ మాత్రం ఇంపార్టెంట్. మైనస్ రాలేదనుకోండి బయట రాసేసుకోవచ్చు, మైనస్ కావాలనుకోండి మల్టిప్లై డివైడ్ చేసుకోవచ్చు మైనస్ ని, కానీ ఫంక్షన్ ని మనం క్రియేట్ చేయలేం. దట్స్ వై we need a numerator x² term, we have in denominator x⁴ term. x⁴ ని డెరివేషన్ చేస్తే x⁴ వస్తుంది కానీ x⁴ రాదు. కానీ మనకి x⁴ రావాలంటే x⁴ ని డెరివేషన్ చేయాలి. కాబట్టి మనము we need x³ term, but we can create x⁴ as x⁴ whole square into dx. 3 2 = 6. ఇప్పుడు మనకి x³ వచ్చేసింది. Then take x³ equal to t, differentiation with respect to x, 3x² dx is equal to dt. యా మనకు కావాల్సింది యాజ్ ఇట్ ఈస్ వచ్చేసింది కదా. ఇంటిగ్రల్ 3x² dx is dt by 1 plus x³ is t square. Again we have formula, ఏంటా ఫార్ములా, ఇంటిగ్రల్ 1/1 plus x² dx is nothing but tan inverse x plus c. So which you will get here, ఇక్కడ ఏమొస్తుంది మనకంటే tan inverse t plus c, which is equal to tan inverse t. What is t? x³. ఆన్సర్ అయిపోయింది. సో మనకి ఏది కావాలో మనమే క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? Now I will give you a little bit different questions today, and I will give you some questions as homework also. So first of all చూడండి, ఒక మోడల్, అది ఏంటి అంటే 9bలో ఫస్ట్ రోమన్లో క్వశ్చన్ నెంబర్ 12, క్వశ్చన్ నెంబర్ 13, క్వశ్చన్ నెంబర్ 14 ఒకే మోడల్లో ఉంటాయి. అండ్ ఆల్సో యూ హ్యావ్ ఇన్ థర్డ్ రోమన్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఇది చెప్పేస్తే మీకు ఈ టైప్లో ఏ క్వశ్చన్ వచ్చినా ఆబ్జెక్టివ్ అయినా అయిపోయిన ఎందులోనైనా చేసేయచ్చు. సో ఐఎమ్ గివింగ్ క్వశ్చన్ నెంబర్ 12. వాట్ ఈస్ ద 12? ఇంటిగ్రల్ sin mx into cos nx dx. sin mx into cos nx, ఓన్లీ sin mx ఇచ్చారనుకోరా, ఇంటిగ్రల్ sin x ఫార్ములా వాడచ్చు, m will be the denominator. ఓన్లీ cos x ఇస్తే ఇంటిగ్రల్ cos x, కానీ మల్టిప్లైలో మనకు ఫార్ములా లేదు. అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు, నౌ అవర్ ఎయిమ్ టు బి కట్ ఇన్ టు 2 parts. ఈ రెండింటిని కట్ చేయడమే ఫస్ట్ మన డ్యూటీ. ఎలా కట్ చేయాలి? సైన్ కాసు, సైను సైను, కాసు కాసు ఉన్న ఫంక్షన్స్, అంటే ఉన్న ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ని ఎడిషన్ లోకి లేదా సబ్ట్రాక్షన్ లోకి మార్చుకునే ఫార్ములాస్ ఫస్ట్ ఇయర్ లో ట్రాన్స్ఫర్మేషన్స్ లో ఉంది. సైను కాస్తో ఉన్న ఫార్ములా ఏముంది అంటే అక్కడ మనకి
2 sin a cos b అనే ఒక ఫార్ములా ఉంటుంది. ఇది ప్రొడక్ట్ లో ఉంది, ఎడిషన్ లో కానీ సబ్ట్రాక్షన్ లో కానీ మార్చొచ్చు. సో ఇది మారిస్తే ఎడిషన్ లోకి వచ్చేస్తుంది. ఏంటంటే అది sin of a plus b ప్లస్ sin of a minus b. ఈ ఫార్ములా ఉంది మనకి, sin of a plus b ప్లస్ sin of a minus b. కానీ ఇక్కడ మీకు అబ్జర్వ్ చేయండి, 2 sin a cos b ఉంది, ఉట్టి sin a cos b లేదు, ఇక్కడ ఉట్టి sin a cos b ఉంది. we need first 2 కదా, అందుకే మనం ఏం చేద్దామంటే ఆన్సర్ లో 2 తో మల్టిప్లై డివైడ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఈ టోటల్ పార్ట్ కన్సిడర్ యాజ్ a, టోటల్ పార్ట్ కన్సిడర్ యాజ్ b. 2 sin a cos b ఫామ్ వచ్చేసింది. వాట్ ఈస్ 2 sin a cos b ఫామ్? 1/2 into integral 2 sin a cos b sin of a plus b నానా, sin of a mx plus b nx, next plus sin of a minus b నానా, a mx minus b nx into whole dx into dx. ఈ 1/2 is the multiple for both అన్నట్టు, అందుకే ముందు రాశాను. and now see 1/2 integral sin of, we can take x common, m plus n into x dx. సపరేట్ చేసేస్తున్నా, ఇదొక ఫంక్షన్ ఇదొక ఫంక్షన్, రెండింటి సపరేట్ ఇంటిగ్రేషన్. 1/2 ఎట్లాగో ముందు ఉంది కాబట్టి అది ముందే ఉంచుదాం, అవసరమైతే మల్టిప్లై చేద్దాం. ప్లస్ ఇంటిగ్రల్ sin of m minus n into x dx. సో చూడండి, సపరేట్ ఇంటిగ్రేషన్ రాసాం. ఇప్పుడు రెండు కూడా ఏ ఫామ్ లో ఉన్నాయంటే, నిన్న మీకు ఇచ్చా నేను ఫార్ములాస్. ఇంటిగ్రల్ sin ax dx which is equal to integral sin x అంటే ఏంటి, మైనస్ కాస్ ఎక్స్, మైనస్ కాస్ ax బై a ప్లస్ c. అదే డిఫరెన్షియేషన్ అంటే ఇంటూ a వస్తుంది, ఇంటిగ్రేషన్ కాబట్టి డివిజబుల్ లో వచ్చింది. ఓకేనా? నౌ విచ్ యూ విల్ గెట్ 1/2 ఇంటూ మైనస్ కాస్ a m ప్లస్ n into x by a m plus n and minus cos a m minus n into x by m minus n plus c is the answer. So answer అయిపోయింది, simplification చేయొచ్చు. We can take minus common, minus 1/2 into cos of m plus n x by m plus n and plus cos of m minus n x by m minus n plus c. Okay now? Yeah. Yeah, continuation. సో ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటా. అలా ప్రొడక్ట్ లో ఉన్న ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ని మన దగ్గర ఉన్న ఫార్ములాస్, ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములాస్ ని యూజ్ చేసి కట్ చేయాలి. ఓకే, నౌ వన్ మోర్ డిఫరెంట్ క్వశ్చన్. 16 ఇన్ దట్ రోమన్ 16 ఇంటిగ్రల్ sin x బై sin ఆఫ్ a ప్లస్ x. అదే మీకు డిఫరెన్షియేషన్ అడిగాడు అనుకోండి, u బై v చేయొచ్చు, ఇంటిగ్రేషన్ లో u బై v లేదు. ఓకేనా? మరి ఎలా చేయాలి అంటే, ఈ sin ఆఫ్ a ప్లస్ x అనే ఫంక్షన్ ని న్యూమరేటర్ లో క్రియేట్ చేసుకోవాలి. దట్ ఈస్ ఇంటిగ్రల్. నిన్న మీకు చెప్పా, సేమ్ పవర్ ఫంక్షన్స్ ఈ అడిషన్ లో సబ్ట్రాక్షన్ లో క్రియేట్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఎక్స్పాండ్ చేసినా కూడా మనకు యూజ్ లేదు, ఎందుకంటే a బై b ప్లస్ c, వి కాంట్ రైట్ a బై b ప్లస్ b బై a బై c, రాంగ్. బట్ b ప్లస్ c బై a వీ కెన్ రైట్ b బై a ప్లస్ c బై a. న్యూమరేటర్ లో ఎక్కువ, డినామినేటర్ లో తక్కువ ఉంటే కట్ చేయొచ్చు, కానీ డినామినేటర్ లో ఎక్కువ టర్మ్స్ అంటే అడిషన్ సబ్ట్రాక్షన్ లోని, న్యూమరేటర్ లో సింగిల్ టర్మ్ ఉంటే కట్ చేయడం అనేది పాసిబుల్ కాదు. దట్స్ వై ఐఎమ్ డూయింగ్ వాట్, సైన్ ఆఫ్ ఈ ఎక్స్ కి ఏ ని యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. బై సైన్ ఆఫ్ ఎక్స్ a ప్లస్ ఎక్స్ is as it is. Why? Now we can cut this part as two parts. ఒకటేమో a plus x, ఇంకోటేమో minus a. Consider this as a and this as b, then you will get a formula sin of a minus b. Sin of a minus b formula is sin a cos b, okay, minus cos a sin b. This is sin of a minus b formula. ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ వచ్చేస్తుంది. If you apply that formula, integral sin a plus x cos b a, ఎందుకంటే b a కదా,
minus cos a plus x sin b అంటే మళ్ళీ a by sin of a plus x కదా, we can write for both separately. ఎందుకంటే న్యూమరేటర్ ఎక్కువ టర్మ్స్ ఉన్నప్పుడు రాయొచ్చు. a plus x sin of a plus x into dx. now ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేయచ్చు. sin of a plus x will get cancelled and remaining integral you will get only cos a dx. separate integration చేసేద్దాం. minus integral cos theta by sin theta which is cot theta, cot of a plus x into sin a into dx. so sin a which is constant kada, we can write outside. cos a constant kada, we can write outside. integral cos a integral 1 dx minus sin a integral cot of a plus x into dx. we have formula, end of formula. integral 1 dx is x plus c and integral cot x dx is log mod sin x plus c. okay na? so ఈ రెండు ఫార్ములాస్ అప్లై చేస్తే ఫినిష్ సొల్యూషన్, which is cos a into integral 1 dx is x minus sin a into integral cot x is log mod sin x. x is what? A plus x plus c. and I'm saying once again, దయచేసి వెరీ షార్ట్స్ ఎన్ని వీలైతే అన్ని ప్రాక్టీస్ చేయండి. లాంగ్ ఆన్సర్స్ ఈజీగా వచ్చేస్తాయి. డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ ఇదే ఫార్ములా ఫాలో అయిపోవాలి మనం. ఎవరైనా ఇదే ఫాలో అయిపోండి, ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, నౌ వన్ మోర్ టైప్, లాగారిథం ఉన్న టైప్, అవన్నీ మీకు హోంవర్క్ ఇస్తాను, అందుకే ఒకసారి చెప్తున్నా చూడండి. మీకు ఏ క్వశ్చన్లోనైనా లాగారిథం కనపడింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రోమన్ నెంబర్ 2లో థర్డ్ క్వశ్చన్ రాస్తున్నా, ఇంటిగ్రల్ log of 1 plus x by 1 plus x dx. and I'm writing one more question involving logarithm, integral, that is question number 12, integral e power log x by x into dx. and also I am taking one more question involving logarithm, 20 integral into the 1 by x log x into dx. and I'm taking one more question involving logarithm. చాలా ఉన్నాయి, నేను కొంచెం డిఫరెంట్ గా ఉన్నా తీసుకుంటున్నా. that is 26 integral 1 by x log x into log of log x. ఓకే, ఈ 4 క్వశ్చన్ చూడండి, ఇంకా ఉన్నాయి, నేను టిక్ పెట్టిస్తాను మీకు హోంవర్క్. అవి లాగ్ అని కనిపించింది, దెన్ వెంటనే ఆ టర్మ్ ని టీ తీసుకోవడానికి ట్రై చేయండి. 99% క్వశ్చన్స్ వాటితోనే సొల్యూషన్ వస్తుంది. లాగ్ ఆఫ్ ఎక్స్ ఉండని, టాన్ ఎక్స్ ఉండని, సైన్ ఎక్స్ ఉండని, లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఉండని, ఏమైనా ఉండని, టేక్ దెమ్ యాజ్ టీ. నౌ సి, log of 1 plus x is equal to, I am taking t differentiation with respect to x. log x is 1 by x, which is 1 by 1 plus x dx is equal to dt. చూడండి, ఈ క్వశ్చన్ ని కొంచెం సింప్లిఫై చేస్తే, ఇంటిగ్రల్ log of 1 plus x into 1 by 1 plus x dx లాగే ఉంటది. ఈ డినామినేటర్ ని సపరేట్ రాసా. ఇది చూడండి, లాగ్ అప్లై చేయగానే మనకి ఈ పార్ట్ వచ్చేసింది, మళ్ళీ మీకు అందులో ఉన్న ఫంక్షన్ వచ్చేస్తుంది అన్నట్టు. ఇదే పార్ట్ 1 by x 1 by 1 plus x dx వచ్చేసింది. ఇప్పుడు క్వశ్చన్ లో సబ్స్టిట్యూట్ చేయండి, ఇంటిగ్రల్ log of 1 plus x అంటే t తీసుకున్నాం మనం, t 1 by 1 plus x dx we took as dt. సారీ, మనకు వచ్చేసింది dt, ఇదంతా dt. సో ఇంటిగ్రల్ x dx అంటే x square by 2 t square by 2 plus c. ఫార్ములా ఏంటి? t power 1 కదా, x power n formula, x power n plus 1 by n plus 1. integral x power n dx is equal to x power n plus 1 by n plus 1 plus c is the formula. Okay na? What is t? Finally we should substitute t. I told you t is log of 1 plus x whole power 2 by 2 plus c is the answer. Now come to this question. Again I told you to take log x as t. ముందు క్వశ్చన్ ని సింప్లిఫై చేద్దాం కొంచెం. e power log x into 1 by x dx. Now let log x is equal to t.
differentiation with respect to x, 1 by x dx is equal to dt. Just substitute in this question, which is equal to integral e power t. ఇది t తీసుకున్నాం. 1 by x dx is dt, which is equal to integral e power x formula, e power x కాబట్టి e power t plus c, which is equal to e power log x plus c is the answer. Now I told you log x t కదా, ముందు కొంచెం సింప్లిఫై చేద్దాం. ఇంటిగ్రల్ 1 by log x into 1 by x dx. మనం చేస్తూ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇట్లా సింపుల్ గా సింప్లిఫై చేయాల్సిన పని లేదు, డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. log x as t, then differentiation with respect to x, then you will get 1 by x dx as dt. చూడండి క్వశ్చన్ లో అది ఉంది, 1 by x dx అండ్ log x కూడా ఉంది. సబ్స్టిట్యూట్ చేస్తే 1 by t dt, again 1 by x formula. What is integral 1 by x? Integral 1 by x dx is equal to log x plus c. So which is what? Log t plus c. What is t? Log of log x. ఎందుకంటే log x అని t తీసుకున్నాం, log of log x plus c. Okay na? Now come to this question and the last question. Let log of log x is equal to t. So differentiation with respect to x. First ఇది x అనుకుంటున్నాం కాబట్టి log x 1 by x అంటే 1 by log x into మళ్ళీ log x ఇంటర్నల్ గా వేస్తే log x కి 1 by x dx is equal to dt. So you will get what? 1 by x log x dx is equal to dt. ఆ పార్ట్ కూడా ఉంది మనకి ఇక్కడ చూడండి, 1 by x log x dx ఉంది. అండ్ log of log x ఎలాగో t తీసుకున్నాం కదా, ప్రాబ్లం లేదు. మళ్ళీ చెప్తున్నా చూడండి, log of log x is t, log of x ఫామ్ లో ఉంది కాబట్టి 1 by x, మళ్ళీ ఇంటర్నల్ గా ఉన్న log x కి 1 by x into dx is dt. Now if you substitute in the question, ఇంటిగ్రల్ దీన్ని కదా t తీసుకున్నాం, డినామినేటర్ లో ఉంది కాబట్టి 1 by t, ఈ పార్ట్ అంతా dt అయిపోయింది కదా, ఇగో ఇక్కడ అయిపోయింది చూడండి, 1 by x log x into dx is dt కాబట్టి into dt, and which is integral 1 by x dx ఫార్ములానే కదా, మళ్ళీ ఇదే ఫార్ములా కాబట్టి log t plus c. What is t? Log of t అంటే ఇక్కడ తీసుకున్నాం మనం, log of log x, log of log x. Okay, plus c is the answer. So I am giving you homework questions. The second Roman, in second Roman, I think I gave yesterday these logarithm problems also from up to I think 16-15 అనుకుంటా నేను ఇచ్చింది. ఓకే, సెకండ్ రోమన్ లో అప్ టు 35 చేయండి, అప్ టు 35 ఫస్ట్ నుంచి. ఏమైనా డౌట్ ఉన్నాయనుకోండి మనం రేపు డిస్కస్ చేద్దాం. 35 క్వశ్చన్స్ వరకు చేయండి. అండ్ థర్డ్ రోమన్ లో కొన్ని క్వశ్చన్స్ ఇస్తా, అవి చేయండి. థర్డ్ రోమన్ లో థర్డ్ క్వశ్చన్ లాగారిథం మోడల్, ఫోర్త్ క్వశ్చన్ గురించి కూడా చెప్తాను నేను. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ యూ కెన్, సిక్స్త్ క్వశ్చన్ యూ కెన్, సెవెంత్ క్వశ్చన్ చేయొచ్చు, నైన్త్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్ కూడా చేయొచ్చు, f dash x by root f of x. ఇక్కడ ఏమీ విద్య లేదు నాన్న, f of x ఏంటి, f dash of x ఏంటి కనుక్కున్న వాడికి మాత్రమే వస్తుంది మ్యాథ్స్ ఇంటిగ్రేషన్. 10th క్వశ్చన్ లాగారిథం మోడల్, అప్ టు 10 క్వశ్చన్స్, అప్ టు ఈ క్వశ్చన్ నెంబర్స్. మీకు ఇందాక ఏం చెప్పానంటే క్వశ్చన్స్ లో లాగారిథం కనబడితే దాన్ని t తీసుకోండి అని చెప్పా. అండ్ ఇంకా కూడా ఉంది, రూట్ ఎక్స్ కనపడినా, ఏ పవర్ ఎక్స్ కనపడినా, ఈ పవర్ ఎక్స్ కనపడినా, టేక్ మాక్సిమం క్వశ్చన్స్ కి, అన్ని కాదు కొన్ని కన్వర్ట్ చేయాల్సి ఉంటాయి, టేక్ యాజ్ టీ లేదా పి అంటే సబ్స్టిట్యూట్ చేయండి అంటున్నా. రూట్ ఎక్స్ కనబడ్డది, దాంట్లో మళ్ళీ రూట్ ఎక్స్ ఉంటుంది, లేకున్నా ప్రాబ్లం లేదు. ఎందుకు అని అంటే ఇఫ్ యూ డూ సపోజ్ రూట్ ఎక్స్ ఈక్వల్ టీ తీసుకున్నావు, కానీ క్వశ్చన్ లో రూట్ ఎక్స్ లేదు, ఒకటే రూట్ ఎక్స్ ఉంది, మళ్ళీ డెరివేషన్ చేస్తే వచ్చే రూట్ ఎక్స్ లేదు, అంటే దీన్ని డెరివేషన్ చేస్తే 1/2 రూట్ ఎక్స్ dx is equal to dt అవుతుంది. మరి ఎలా? సో ఇలాంటప్పుడు రూట్ ఎక్స్ టీ తీసుకున్నావు కదా, టెన్షన్ లేదు, మళ్ళీ ఇది కూడా టీ అయిపోతుంది.
సో డిఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమైందంటే 2t dt అవుతుంది. దీన్ని రీప్లేస్ చేస్తే అయిపోయింది. సో మళ్ళీ రూట్ ఎక్స్ ఎలా అని టెన్షన్ పడాల్సిన అవసరం, ఎందుకంటే రూట్ ఎక్స్ కి డెరివేషన్ మళ్ళీ రూట్ ఎక్స్ వస్తుంది, ఏ పవర్ ఎక్స్ లో మళ్ళీ ఏ పవర్ ఎక్స్ వస్తుంది, ఈ పవర్ ఎక్స్ లో మళ్ళీ ఈ పవర్ ఎక్స్ వస్తుంది, ఇట్లా రిపీట్ అవుతుంటాయి అనమాట. ఇవి మీకు యాక్చువల్గా బై పార్ట్స్ లో బాగా యూజ్ అయితే, ఇక్కడ కూడా చెప్తున్నా నేను, ఇలా మళ్ళీ వచ్చే ఫంక్షన్స్ తో ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే వాటిని మళ్ళీ టీ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో మీకు ఆ రూట్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్, ఏ పవర్ ఎక్స్ క్వశ్చన్స్ కూడా నేను ఇచ్చాను, ఒకసారి ట్రై చేయండి. మీకు రాలేదనుకోండి, ఐఎమ్ హియర్, యూ డోంట్ వరీ about integration. I will make you very 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 perfect. Just follow what I am saying. మీరు పక్కన ఓ లాంగ్ ఆన్సర్స్ ఇంకా చేయాలి అది ఇది అని టెన్షన్ పడకండి, నీట్ గా మంచిగా చేసుకోండి, కానీ అర్థమైపోవాలి, పర్ఫెక్ట్ గా చేసుకోండి ప్రతి క్వశ్చన్. ఓకే, అండ్ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.